హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. సో ఈరోజు ఒక చాలా స్పెషల్ డే. ఏంటంటే నా ఫ్రెండ్స్ లంచ్కి వస్తున్నారు. అందులో స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఈరోజు చేస్తుంది ఎప్పుడు చేయలేదు. ఏంటి తెలుసా, మేము ఎప్పుడు కలిసినప్పుడు తెలుగు ఫుడ్నే తింటాం బికాజ్ వీ ఆల్ జస్ట్ లవ్ తెలుగు ఫుడ్. అండ్ ఎస్పెషల్లీ నేను అండ్ రష్మి అని నా ఫ్రెండ్ ఉంది. సో తను కూడా మార్వాడి అనమాట. కానీ ఈసారి ఫార్ ఎ చేంజ్ మేము మా ఇంట్లో మార్వాడి ఫుడ్ అరేంజ్ చేస్తున్నాం. ఒక మార్వాడి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అనుకోండి. ఘీకి తో ఆజ్ నదియా బహెంగి అంటారు కదా, అలా జరుగుతుంది అనమాట. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అయితే బర్త్డే ఈ రోజే ఉంది, పర్ల్ అని. తను మా వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ దట్ ఐ పిక్డ్ అలాంగ్ ద వే. నాకు అందరు స్కూల్ ఫ్రెండ్సే ఉన్నారు. సో పర్ల్ అని అమ్మాయి బర్త్డే ఈ రోజు ఉంది. ప్లస్ 2 days బ్యాక్ నుప్పూర్ అని ఇంకొక అమ్మాయి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసింది. ఇట్స్ సో స్ట్రేంజ్ కదా, స్కూల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్ అబవ్ 40, కానీ ఇంకా అమ్మాయిలు అనే గుర్తొస్తుంది. బికాస్ ఐ డోంట్ నో, విత్ స్కూల్ ఫ్రెండ్ ఇట్స్ జస్ట్ లైక్ దాట్, స్కూల్ గర్ల్స్ లాగానే ఫీల్ అవుతాం. సో వీళ్ళు వస్తున్నారు, బర్త్డే సెలబ్రేషన్ ఉంది, అలాగే ఒక మార్వాడి ఫుడ్ ఫెస్టివల్ ఉంది, అలాగే మీరు కూడా మాతో జాయిన్ అవుతున్నారు. ఇట్స్ అ వెరీ స్పెషల్ డే. లెట్స్ గో అండ్ మేక్ మై ఫస్ట్ రెసిపీ. బికాజ్ నా చేతులతో నేనే వంట చేస్తున్నాను ఈరోజు. అంటే నేను చాలాసార్లు చేస్తాను, ఓకే, అలా ఏం లేదు, కానీ ఈరోజు నేను మార్వాడి ఫుడ్ చేయబోతున్నాను, విచ్ ఇస్ లైక్ లిటిల్ ఏలియన్ టు మీ ఆల్సో. అందుకే నేను ఏం చేశాను తెలుసా, మా మమ్మీని మా ఇంట్లోంచి మా ఇద్దరు సూపర్ ట్రైన్డ్ స్టాఫ్ని పంపించమని చెప్పాను. సో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ మోస్ట్లీ వాళ్ళే వంట చేస్తారు. బట్ వన్ థింగ్ దట్ ఐ మేక్ వెరీ వెల్, దట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ టుడే. కమ్ అలాంగ్. ఈరోజు చేయబోయే డిష్ ఏంటంటే గట్టేకి సబ్జీ. సో ఇది బేసిక్గా శనగపిండితో గట్టా చేస్తారు. అదేంటనేది చాలా విచిత్రంగా ఉంటుంది చూడ్డానికి. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఇట్ బై ఇట్స్ లుక్స్. కానీ ఎప్పుడైతే ఆ కర్రీ రెడీ అవుతుందో ఆ తర్వాత లుక్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ నేను తీసుకున్నాను చాలా క్వాంటిటీలో శనగపిండి. ఇది ఆల్మోస్ట్ ఒక 5 cups దాకా తీసుకున్నాను అనుకోండి. ఇందులో మనం ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసాను. ఐ హోప్ దిస్ ఇస్ రైట్. తర్వాత ధనియా పొడి అండ్ జీలకర్ర పొడి. సో ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి చాలా ఎక్కువ పడుతుంది ఇందులో. బికాజ్ బేసన్ అంటే ఇది శనగపిండి చాలా చప్పగా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం స్పైస్ అప్ చేసి ఫ్లేవర్ యాడ్ చేయడానికి బాగానే పడుతుంది. ధనియా అండ్ జీరా, కారం అండ్ పసుపు. అండ్ ఇందులో యూ విల్ గెట్ అ షాక్. ఎంత ఘీ పడుతుంది తెలుసా. ఒక్క పెద్ద గెరట వేసాను, ఇంకొకటి వేసాను. యాక్చువల్గా ఇంత హెల్దీ తిని అంత వేయడానికి నాకు కూడా రాదు, బట్ ఫ్యూ డిషెస్ ఆర్ లైక్ దాట్. ఓకే, అది వేస్తేనే మజా వస్తుంది. నేను ఆల్రెడీ చాలా తక్కువ వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా కలపాలి. ఫస్ట్ దీన్ని మంచిగా కలపాలి. దీని కన్సిస్టెన్సీ చూస్తాను. సో అది పౌడర్లో ఘీ అంటే ఈ శనగపిండిలో ఘీ మంచిగా పట్టేలాగా కనిపించాలి మనకి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పడుతుంది. మోస్ట్లీ ఈ పిండి ఘీతోనే రెడీ అవుతుంది, వాటర్ చాలా తక్కువ పడుతుంది అనమాట. అయితే ఆలోచించండి ఎంత వేయాలి. When are you expecting to get your dash over here? मेरे को कभी भी ओके रे, तू 12:30 के पहले मत आ, बस मैं थोड़ा काम कर रही हूँ. आप बोल दी ना, मैं सोची थी 12 बजे तक आ जाऊंगी. मैं मेरे पति को वरंगल भेज दी रे तेरे वजह से. तुम लोग आ रहे बोल के मैं उसको पार्सल कर दी वरंगल. 12 o'clock. हाँ ठीक है, आ जा रे, कोई प्रॉब्लम नहीं है. मैं तेरे आने तक जितना काम करूंगी, उसके बाद मैं पूरा तेरे से ही करवाऊंगी. రక్ రే బాయ్. దట్ వాజ్ మై ఫ్రెండ్ రష్మి. తను ఇప్పుడు వచ్చేస్తుందంట 12 వరకు. ఈలోపు మనం అంతా రెడీ చేసేయాలి. అండ్ మా ఇంట్లో చెప్పాను కదా మా స్టాఫ్ వస్తున్నారని, సో ఒకడు వచ్చేసాడనమాట. ఇప్పుడు డెకరేషన్ అంతా చేయాలి. ఇతనా సారా డెకరేషన్ का सामान है, वाओ. ये मेन डोर में लगा दो और ये सब तुम्हारी मर्जी, तुमको जहाँ भी रखना है रख दो. ये भी मेन डोर के पास में फूल ऐसे नीचे रख के कर देगा क्या? फूल है और जैसे ये रंगोली. हाँ और चारों साइड रखे. और हाँ ठीक है. మా మమ్మీ పెయింటింగ్ చేసి ఇది రెడీ చేసింది. అంటే ఈ కట్అవుట్స్ దొరుకుతాయి, దాన్ని పట్టుకొని ఒక మొత్తం అరేంజ్మెంట్ ఇలా మమ్మీ చేసింది.
మై టాలెంటెడ్ మదర్. సో మా సైడ్లో ట్రెడిషనల్ సారీస్ ఉంటాయి, చునరీ సారీస్ అంటారు దాన్ని, బాందినీది. అది కూడా మమ్మీ పంపించింది. దీంతో కూడా డెకరేషన్ ఎక్కడైనా డ్రేపింగ్ అదంతా చేయొచ్చు అని. मोस्टली यहाँ पर बालकनी के पास में है और यहाँ पर जो पार्ट है ना, यहाँ पर भी कर सकते हैं. देखो यहाँ पे अगर कुछ ऐसे लटकाना वटकाना है, हाँ डाइनिंग टेबल पे भी सजा दो. मुन्ना तुम देखते हैं ना क्रिसमस के टाइम पे कैसे करते हैं, वो पूरे प्लेसेस को बता दो भैया को. నాకు తెలిసి ఇందులో నెయ్యి కొంచెం తగ్గింది, ఇంకొంచెం వేయాలి. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. సో యూ నో వాట్, చాలామంది నన్ను అడుగుతారు మీరు ఇంత హెల్తీ తింటారు, ఒక వ్లాగ్లో నేను బర్గర్ తింటున్నారు, మీరు ఇంత హెల్త్ గురించి మాట్లాడతారు, మీరు బర్గర్ ఎలా తింటారు అంటే, సి ఐ బిలీవ్ దాట్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే. నేను ఎప్పుడు నన్ను నేను డిప్రైవ్ చేయను, అండ్ దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మీ బీయింగ్ లైక్ కన్సిస్టెంట్. యూనో, ఎప్పుడైతే మనం చాలా స్ట్రిక్ట్గా డైట్ చేసి ఆ తర్వాత తగ్గి మళ్ళీ ఎప్పుడైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కంట్రోల్ ఉండదు. దానికంటే 80-20 డయట్ నాది మీరు చూసారో లేదో తెలియదు, కానీ ఆ సిస్టమ్ ఫాలో చేస్తే బెటర్. సో ఇప్పుడు ఈ ఘీ నాకు తెలిసి కరెక్ట్గా ఉంది దీంట్లో. చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. బేసిక్గా పిండిని మనం ఇలా పట్టుకుంటే చూసారా, ఇలా గట్టిగా ఇలా ఉంటుంది. ఓకే, సో దాట్ మీన్స్ ఘీ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు చాలా తక్కువగా వాటర్ వేయాలి. ఓకే, లేదంటే ఒకసారి ఎక్కువ అయిందంటే యూ విల్ గో టు అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్, మళ్ళీ మనం ఏం చేయలేము దాన్ని. సో తక్కువ వాటర్ ఇచ్చి కలుపుతూ ఉంటాను. సో ఇది అయిపోయింది, చూస్తున్నారా, బాగా గట్టిగా ఉండాలి పిండి. అండ్ పిండిని మిక్సింగ్ బౌల్లో ఈ సైడ్స్ వదిలేస్తుంది అనమాట. ఓకే, నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇలా తీసుకొని ఓకే కొంచెం ఇలా షేప్ చేయాలి గైస్. దీంట్లో చాలా డిఫరెంట్ వేస్లో చేస్తారు. కొంతమంది దీన్ని చాలా చిన్నగా చేస్తారు. మా ఇంట్లో యాక్చువల్లీ చాలా చిన్నగా చేస్తారు గట్టాని, కానీ నాకు ఈ టైప్లో ఇష్టం అనమాట. కొంచెం మసాలా అదంతా బాగుంటుంది కదా అని. సో ఈ టైప్లో రెడీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ బాయిలింగ్ వాటర్లో వేసేద్దాం. బ్రేక్ అయింది, బట్ నో ప్రాబ్లం, ఎనీవే మనం దాన్ని కట్ చేయాలి. I know guys, it looks very weird, but trust the process. ఇవి ఉన్నాయి కదా, దీన్ని రౌండ్ ఇలా కట్ చేసేయాలి. ఓకే, రెడీగా ఉంది ఆయిల్ డీప్ ఫ్రైకి. ఓకే గైస్, ఇది ఈ విధంగా కొద్దిగా రెడ్ అయితే చాలు, ఇది తీసేయచ్చు. ఇప్పుడు చూస్తున్నారా ఇది ఎలా కనిపిస్తుంది, వడియాల్లాగా ఉంటాయి కదా. మా ఇంట్లో అయితే ఫ్రై కూడా చేయరు, నార్మల్గా దాన్ని కట్ చేసి అలాగే కర్రీ చేసేస్తారు. అది కూడా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బికాజ్ మా ఇంట్లో చేసేది చాలా చిన్న సైజ్ గట్టాస్ అనమాట. బట్ ఇలా పెద్దగా చేస్తే కంపల్సరీ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ గ్రేవీ రెడీ చేయాలి గట్టాకి. అందులో ఏంటంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, పోపుకి కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, గ్రీన్ చిల్లీస్, ఇవి కొద్దిగా ఇలా అయిన తర్వాత ఇంగువ. ఈ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక పెద్ద కప్ పెరుగు తీసుకుని ఈ విధంగా స్మూత్గా స్ట్రెయిన్ చేసేసాను. దీంట్లో మనం వేస్తాం మళ్ళీ కొన్ని మసాలాస్, విచ్ ధనియా పౌడర్, ఇది గ్రేవీకి సరిపడేంత వేయాలి మనం. మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకే మిర్చి ఎక్కువ వేయట్లేదు. జీలకర్ర పౌడర్, అండ్ దీన్ని బాగా కలిపేయాలి.
ఇది ఫ్రై కాదు, ఓవర్ ఫ్రై అయిపోయింది, బట్ ఏమి కాదు, కొద్దిగా బ్రౌన్ అయింది అంతే. ఇప్పుడు ఈ పెరుగు మిక్చర్ ఇందులో వేస్తున్నా. పెరుగు మిక్చర్ వేసిన తర్వాత కొంచెంసేపు ఇలా కలుపుతూనే ఉండాలి గైస్, బికాజ్ పెరుగు ఇరిగిపోతాయి కదా. సో ఇరిగిపోయినా కూడా కొంచెం అలా స్మూత్గా రావాలి అంటే కలుపుతూ ఉండాలి. తెలిసి ఇవి నేను చాలా ఎక్కువ చేసేసాను. ఎంత కావాలంటే మనం అంతా యూజ్ చేసుకొని రెస్ట్ ఆఫ్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంత మంచిగా అనిపిస్తుంది గ్రేవీ. చూడండి గైస్, మా ఇంట్లో ఫస్ట్ టైం ఒక మార్వాడి స్మెల్ వస్తుంది. లేదంటే ఎప్పుడు బగారన్నంలు, వంకాయలు అవే వస్తూ ఉంటాయి అన్నమాట. ఐ కెనాట్ స్టాండ్ ద డైలీ మార్వాడి ఫుడ్ గైస్. ఐ హోప్ మై మామ్ డజంట్ వాచ్ దిస్. కానీ నేను మమ్మీకి కూడా చెప్తూ ఉంటాను తెలుసా, నేను ఆ ఫుడ్ తినలేనని చెప్పి నేను ఒక తెలుగుని పెళ్లి చేసుకున్నా. ఈయన ప్రకాష్, మా ఇంట్లో ఆయన कितना साल का एक्सपीरियंस है तुम्हारा? ఆల్మోస్ట్ 18-20 ఇయర్స్ నుంచి మాతోనే ఉన్నాడు. అండ్ ఆయన ఉన్నారు కదా, ఆయన మీకు చూపించలేదు. నితీష్ హాయ్. సో ఈ నితీష్ కూడా మాతో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ है ना मुन्ना? उसे ज़्यादा ही 14-15 సార్లు అప్పటి నుంచి ఉన్నారు. అండ్ వీడి తమ్ముడే ఇప్పుడు మా ఇంట్లో పని చేస్తాడు. సో గైజ్, ఇందులో ఆప్షనల్ కొద్దిగా గరం మసాలా వేయండి, జస్ట్ చాలా తక్కువ, ఒక ఫ్లేవర్ కోసం, ఒక ఫ్రేగ్రెన్స్ రావాలి అంతే. దానికోసమే ఎక్కువ అస్సలు వేయకూడదు, బికాజ్ మెయిన్ ఆ ఇంగువ అదంతా ఫ్లేవర్ రావాలి. ఇప్పుడు గట్టా బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అదే ఇందులో వేస్తున్నాను గ్రేవీని పెంచడానికి. అలాగే కొద్దిగా కసూరి మేథి, గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా ఉప్పు, బికాజ్ గట్టాలో ఆల్రెడీ ఉప్పు ఉంది, అది మర్చిపోకండి. లైట్గా బాయిల్ అయిన తర్వాత ఇందులో గట్టేసి వేసేయాలి మనం. సో గైస్, ఇది 100% చపాతీస్తోనే బాగుంటుంది, రైస్తో అయితే అంత బాగుండదు. అన్లెస్ అండ్ అంటల్ మొత్తం ఒక మార్వాడి థాలీ ఉందంటే, ఇది ఒక సైడ్ డిష్ లాగా ఉంటే అప్పుడు బాగుంటుంది, లైక్ పప్పు అది ఇది అన్నీ ఉంటే. ఇప్పుడైతే మేము, సో మా ఇంట్లోంచి ఇతను బాటీ చేసి వచ్చాడు మన ప్రకాష్. సో ఆ బాటీతో తింటామన్నమాట. ఇప్పుడు బాటీ ఏంటంటే అది ఒక మార్వాడి స్పెషాలిటీ. ఆటాది కొంచెం బాల్స్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేస్తారు. బట్ మా దాంట్లో ఇప్పుడు అందరూ హెల్దీ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి డీప్ ఫ్రై ఎవరు ప్రిఫర్ చేయరు. నేను చేశాను బికాస్ ఇట్స్ లైక్ అ ఫంక్షన్ టుడే. సో అది ఎయిర్ ఫ్రై చేసేసి తర్వాత దాన్ని చాలా హార్డ్గా అయిపోతుంది ఆ బాల్, దాన్ని అలా క్రాక్ ఓపెన్ చేస్తారు, దాని మీద మంచిగా గీ వేస్తారు, దాంతో ఈ గట్టా కర్రీ వేసి అలా 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 కలిపేసి తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ గట్టా అండ్ ఫుల్కాస్ రోటీస్ దీంతోనే ఇది బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీ వచ్చింది. ఇంకా కొంచెం గట్టా వేసేయచ్చు, స్లైట్లీ ఎక్కువ చేసేసాను నేను గట్టాస్, బట్ పర్వాలేదు. దీంతో పులావ్ కూడా చేస్తారు తెలుసా, పులావ్ కూడా ఉంది మన ఛానల్లో, అది మీరు చూడొచ్చు. ఇదిగో అందుకే ఇందులో కొద్దిగా ఇలా గ్రేవీ ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా కనిపిస్తుందా మీకు? జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను అండ్ ఆర్ గట్టా కర్రీ ఇస్ రెడీ. గట్టాస్ వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్లో ఇది అయిపోతుంది అనమాట. అండ్ ఇది ఈ గ్రేవీని కొద్దిగా అబ్జార్బ్ చేస్తుంది. సో ఇలా నీళ్ళగానే ఉండాలి. సో గైజ్, నా ఐటెం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రకాష్ అండ్ నితీష్ టేక్ ఓవర్ చేసేస్తారు నా కిచెన్కి. వాళ్ళు ఇంకా కొన్ని ఐటమ్స్ చేయాలి, వాళ్ళు చేసేస్తారు. నేను పోయి రెడీ అయ్యి వస్తాను. నేను ఒకదాన్నే కొద్దిగా రాజస్థానీ థీమ్లో ఉంటాను అనుకుంటా, బికాజ్ ఐ డిడ్ నాట్ టెల్ ఎనీవన్ దట్ మీరు థీమ్లో రావాలి, రెడీ అయ్యి రావాలి, బికాజ్ అది పెద్ద పెయిన్ లాగా అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా చెప్తే ఇది కలర్ థీమ్, ఇది అలా రావాలి అంటే, సో ఐ డిడ్ నాట్ టెల్ ఎనీవన్. నేనైతే వెళ్ళి రెడీ అయిపోతాను. ఓకే గైజ్, ఐఎమ్ ఆల్ రెడీ. నాకు తెలుసు మీరు ఈ డ్రెస్ లింక్ అడుగుతారు బికాజ్ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్ సో మచ్. కానీ నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరు ఈ డ్రెస్ చూసుంటారు. ఇట్స్ అ వెరీ ఓల్డ్ డ్రెస్. ఇప్పుడైతే లింక్ ఏమీ లేదు, బట్ ఇట్స్ ఫ్రమ్ రితు కుమార్ బ్రాండ్. ఓకే, అండ్ ఇప్పుడు
ఒక మంచి కామెడీ చేయబోతున్నాను. ఏంటంటే ఒక చిన్న థాలీ రెడీ చేశాను. నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక పెద్ద కామెడీ జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు మా కోసం అక్కడ డోర్ దగ్గర వెయిట్ చేయాలంట. సో నేను చెప్పాను, నేను జయా బచ్చన్ లాగా కభీ ఖుషీ కభీ గమ్ చూసారా, అలా నేను థాలీ పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాను, మీకోసం నైట్ అంతా వెయిట్ చేస్తూ ఉంటానని. సో నేను థాలీ రెడీ చేశాను. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగానే నేను అలా కనిపిస్తే వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. యాజ్ యూ కెన్ సీ ద డెకార్ ఇస్ ఆల్ బ్యూటిఫుల్లీ డన్. నితీష్ బాత్ अच्छे से कर दिया. సో ఈ థాలీస్ ఇదంతా కూడా వచ్చేసాయి. ఇది కూడా మమ్మీ ఇంటి నుంచి తెచ్చాను. అండ్ ప్రకాష్ అక్కడ బాటీస్ రెడీ చేస్తున్నాడు. కమ్ ఐల్ షో యూ. సో ఇప్పుడు బాటీస్ ప్రకాష్ రెడీ చేస్తున్నాడు. అది ఇలా కనిపిస్తుంది గైజ్. అచ్చా ఏదో ప్రకాష్ ఇది ఇలా ఉంటాయి లడ్డూస్ లాగా. సో ఇదేంటంటే కొద్దిగా ఆట అంటే గోధుమ పిండి, కొద్దిగా మేదా, శనగపిండి, సాల్ట్ भी रहता है ना, సాల్ట్ అండ్ ఇంకొంచెం ఇది ఘీ బాగా ఉంటుంది. దాన్ని కలిపేసి కొంచెం హార్డ్ కర్తేనా ప్రకాష్, ఇసుకో థోడా హార్డ్ బనాతే. ఆ తర్వాత ఇలా రౌండ్ రౌండ్ చేసేసి పైన ఇలా కట్స్ వేసేసారు చూడండి. ఇప్పుడు దాన్ని ఎయిర్ ఫ్రై చేస్తున్నారు. అదిగో బ్రౌన్ అవుతా है. ఇది బ్రౌన్ అయింది. फिर घी में डिप करते हैं, थोड़ा हल्का घी लगा के. పైనుంచి మంచి క్రిస్పీ ఉంటుంది, లోపల కొద్దిగా లైక్ టెండర్ ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫ్రై అయిన తర్వాత ఎయిర్ ఫ్రై చేస్తున్నాం, యూజువల్గా డీప్ ఫ్రై చేస్తారు. సో ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఘీలో ముంచేస్తారు, లిటరల్గా ముంచేసి తీస్తారు, తర్వాత సర్వ్ చేస్తారు. సో అది అయిపోయింది బాటీ స్టోరీ. ఇంకా రెస్ట్ ఆఫ్ ద డెకరేషన్ చూద్దాం రండి. చూడండి ఇక్కడ కూడా చేసేసారు. ఎంట్రీ దగ్గర, ఫాయర్ దగ్గర ఎంత ప్రిటీ కనిపిస్తుంది. సో బేసిక్గా గైజ్ మా ఇంట్లో పెద్దగా హ్యాంగింగ్ చేయడానికి ప్రొవిజన్ లేదంటే స్టఫ్ చాలా ఉంది. నా ఏక్ ఐడియా దే హమ్ यहाँ पर बाहर जो छत पे ये है ना, मतलब टेरेस पे ये जो है देखो, इस पे 4 तरफ बांध दो साड़ी, ठीक है, इधर 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 इधर, फिर उसको ऐसे खींच के ऐसे टेंट के जैसे बना दो. फर्स्ट कैंडिडेट వచ్చేసింది గైజ్. I knew it will be ready with the tikka and this. Oh, what is this Madu decor and all? आज मेरे अंदर का मारवाड़ी जग गया रे. रुक रे, मैं करूँ वो. नहीं तुम भी खुश हो. मैं पधारो हमारे देश. तनु కూడా मारवाड़ी कैंडिडेट है. So even I know कि some rituals. Let's get in. देखो पता था रशु. नहीं, I तो was getting this idea of getting rose flower petals and tikka and ittar also. I was putting small ittar also. मैं भूल गई. I don't have it. Oh, I have ittar. Wait, let me keep it. वैसे ittar लाई. ఇక మంచి ఐడియా ఇచ్చింది రషు. ఇది కూడా పెట్టుకుంటాను, వాళ్ళు వస్తే వాళ్ళకి పెడతా. I thought I'll tell you. क्या? वो ये क्या बोलते हैं ढोलक. ओ अम्मा उतना सीन नहीं. अरे तो क्यों नहीं लाई तू? तेरे को लेके आना था. ये बंद रखते हैं, उन लोग आ जाएंगे नहीं तो डायरेक्टली. हाँ दाल ना. And batis are getting ready over there. చూర్మా ఇస్ విత్ గుడ్ కా చూర్మా. సో గైస్ చూర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హల్వా లాగా కనిపిస్తుంది కదా మీకు, బట్ యాక్చువల్లీ ఇది ఏంటంటే చపాతీస్ చేస్తారు. ఓకే, చాలా క్రిస్ప్గా దాన్ని చేసి తర్వాత మిక్సీ పట్టేస్తారు. కొంచెం బెల్లం లేదంటే షుగర్ వేస్తారు, డ్రై ఫ్రూట్స్ అదంతా వేస్తారు. అండ్ ఇది పప్పు వేసుకొని తింటారు. కేక్ भी मारवाड़ी थीम में ऑर्डर क्यों? Oh really? क्या थीम? लोटस. हाँ लोटस रहेगा साइड में और पूरा राजस्थानी प्रिंट है ऊपर. Oh how sweet. और उसमें हैप्पी बर्थडे पर्ल एंड नुपुर लिखा हुआ है. नुपुर आ रही है नहीं आ रही है? Wow, it's looking so good, Rashu. Just check this out. Similar to Marwadi cake, yeah. Oh my, she really made it so well. No, she does a great job. And this one, 17 Sugar Street. yeah. Guys, meeku already తెలుసు తను మా ఫ్యామిలీ బోర్డ్ మే పేస్ట్రీ షెఫ్. దిస్ ఇస్ బై ఇషితా, 17 షుగర్ స్ట్రీట్. ప్రతి ఒక్క ఒకేజన్కి తనే మాకు కేక్స్ చేస్తుందన్నమాట. అండ్ దిస్ ఇస్ ఎక్స్క్విజిట్. ఓ గాడ్, జస్ట్ చెక్ దట్ అవుట్. Oh my goodness. రషు దేక్, Amazing. సో గుడ్ This is all రైట్? edible only, na? Yeah, everything is My edible. goodness. Beautiful. She made all those Maharaja types, nahi? Maharaja types, yeah, royal. Royal, yeah. You should see her page, the This cakes is she does, so no? awesome. Thank you so much, Ishita. Thank you so much. She just makes my day, you know. This is like the cherry on top. Wow.
సో ఇది కేక్ బాక్స్లో పెట్టేద్దాం. पधारो नीता, oh my God, तुम लोग एक्सपेक्ट किए और तुम लोग एक्सपेक्ट नहीं किए थे. के जैसे मैं तुम लोग को मेन आइटम नहीं करी रे. इधर आओ, इधर आओ. परफ्यूम भी लगाना है मेरे को. हाँ. loving this man. Neetu, loving this. And guys, వీళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ గివ్ అవే కూడా చేశాను, దట్ లాస్ట్లో వాళ్ళు తీసుకెళ్ళడానికి. ఇది కూడా 17 షుగర్ స్ట్రీట్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఇది తన దివాళీ బాక్సెస్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా సూపర్ 2 స్వీట్స్ చేసింది. అండ్ ఆల్ దీస్ ఆర్ లైక్ గోర్మే స్వీట్స్. ఓకే, సో ఇందులో ఉంది కాజు కత్లీ ఫజ్, లెమన్, కోకోనట్ అండ్ క్యాష్యూ ఫజ్. ఓకే, సో ఇవి ఇందులో ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇషిత, దిస్ మీన్స్ అ లాట్. మీకు గుర్తుందా గైస్, అన్నీ మా యానివర్సరీస్, బర్త్డేస్ అన్నీ తన దగ్గరే తీసుకుంటాము. బికాజ్ షీ ఈజ్ మై సిస్టర్స్ బెస్ట్ ఫ్రెండ్ బేసిక్లీ. అండ్ షీ డస్ అన్ ఎక్సలెంట్, లైక్ బియాండ్ ఎక్సలెంట్ జాబ్. లైక్ హైదరాబాద్లో కూడా ఇలాంటి హోమ్ బేకర్స్ ఉన్నారంటే మీరు వీళ్ళ స్టఫ్ ట్రై చేయాల్సిందే. वेलकम, खाना रेडी है, आ जाओ. ये बाटी में डाल सकते हैं, दाल भी डाल सकते हैं. मजा आ गया. एक्चुअली तो प्रकाश बहुत अच्छा बना है. పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఎప్పుడైతే తింటున్నారు దాని అర్థం ఏంటంటే ఫుడ్ చాలా ఉందని. బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకో. अरे खोल रहे, एक तो लेट आते ऊपर से 10 घंटे में जाके. तू हमारे घर के बहुत नहीं बनी. रिजेक्ट हो गई तू. नहीं हमारे देख, हम लोग तो खाना खा के उठ भी गए, अभी आई है तू. मुझे पता था. खत्म हो गया. कैसे वेट कर सकते हो? यार स्मेल मेरे लिए नहीं, हम किसी के लिए नहीं वेट कर सकते. जहाँ फूड की बात है, हम किसी के लिए नहीं. अगर होस्ट भी नहीं खाता तो भी हम खाते थे. Actually. హ్యాపీ బర్త్డే నూపూర్ అండ్ పర్ల్. నూపూర్ వచ్చింది, పర్ల్ లేదు. అయినా మేము కేక్ కట్ చేస్తున్నాం, మేము సెలబ్రేట్ చేస్తాం. మేమందరం పర్ల్. साइज की मैचिंग है. नहीं वो तो दुबली हो गई और वो भी नहीं साइज. चलो लेट्स कट द केक फॉर All together. and Pearl. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nupur and Pearl. Happy birthday to you. Thank you Ashu for this एटलीस्ट beautiful इसका अच्छा रिएक्शन था. वो लोग तो एक पोएट्री के जैसे बोल रहे हैं. ये लोग सीख के आए रे. ఎంత కష్టపడి పొత్తు నుంచి నేను గట్ట కరి చేస్తే వీళ్ళెలా చెప్తున్నారు చూడు నా గురించి. Super.
ఇది Superb Marwadi food. अभी इन लोगों का भी असली रिएक्शन आ रहा है, बोलो अभी. She's amazing. She will do very inspiring. Oh, I mean it. She's really inspiring. या ओके अभी मैं ऑफिशियली उड़ सकती हूँ ना. We want your hair flip, Ashu. వీళ్ళు నా గురించి కరెక్ట్గా చెప్పమంటే చెప్పట్లేదు, కానీ ఈ ఒక్క థింగ్తో మీకు అర్థమైపోతుంది వాళ్ళు నాకు ఎంత పెద్ద ఫ్యాన్స్ అని. ఓకే, చాలా వాళ్ళు ఎప్పుడు ఇది చేస్తూ ఉంటాను. సో దే వాంట్ టు ఎమ్యులేట్ మీ. సో లెట్స్ డూ ఇట్ గర్ల్స్. Okay guys, that was all about this lovely vlog. I hope you enjoyed it. మాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఇట్ వాస్ సో నైస్ బికాస్ వాళ్ళు ఫస్ట్ టైం కెమెరాలో యాక్చువల్లీ చాలా న్యాచురల్గా ఉన్నారు. లేదంటే కెమెరా స్విచ్ ఆన్ అయిన వెంటనే ఏదో అయిపోతుంది వీళ్ళకి. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్. That was about this lovely vlog, guys. I hope you enjoyed it. If you did, you know what you have to do. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.